ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించినటువంటి మ్యాచ్ దుబాయ్‌లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జరిగింది. సో, మొత్తానికి న్యూజిలాండ్‌పై ఇండియా ఘన విజయం సాధించింది. సో, మ్యాచ్‌కి ముందు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి క్రికెట్ అభిమానులు కూడా ఒక రకమైనటువంటి ఉత్కంఠత కనిపించింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా సండే ఏదైతే ఫైనల్ మ్యాచ్ జరగబోతుందో, సో, ఆ మ్యాచ్ ఇండియాకి అంతగా వర్కౌట్ అవ్వట్లేదు అనేది మొదటి నుంచి ఒక అంశం అయితే వినిపిస్తూ ఉంది. బట్ మొత్తానికైతే ఆ సెంటిమెంట్‌ని ఈసారి భారత్ బ్రేక్ చేయడం జరిగింది. సో, న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి ఛాంపియన్ ట్రోఫీని గెలవడం జరిగింది. అసలు ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించినటువంటి ఆ ప్రైజ్ మనీ ఇండియాకి ఎంతొచ్చింది? అసలు ఓవరాల్‌గా ఈ మ్యాచ్ ఏ విధంగా జరిగింది అనే అంశాన్ని ఒక్కసారి క్షుణ్ణంగా చూసినట్లయితే, సో, మొత్తానికి దుబాయ్‌లో జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయాన్ని సాధించడం జరిగింది. సో, ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఫైనల్ మ్యాచ్ చివరి బంతు వరకు కూడా ఒక రకమైనటువంటి ఉత్కంఠతను కలిగించిందన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే క్రికెట్ లవర్స్ అంతా కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా అలా టీవీలకి అతుక్కుపోయి ఉన్నారు. ప్రతి సెకండ్ కూడా ఒక రకమైనటువంటి ఉత్కంఠతను కనిపిస్తుంది. వాళ్ళలో ఒక రకమైనటువంటి టెన్షన్ మనకి కనిపించింది. మొత్తానికి స్టేడియంలో కూర్చొని చూస్తున్నటువంటి ప్రేక్షకుల్లో, టీవీలో చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మ్యాచ్ అనేది మాత్రానికి ఒక రకమైనటువంటి కిక్‌నిచ్చింది అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నటువంటి భారత్ జట్టుపై ఒక రకమైనటువంటి డబ్బుల వర్షం అంటే ప్రైజ్ మనీ కూడా కురిసిందన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ని ఓడించిన తర్వాత టీమిండియా కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కూడా సంపాదించిందన్నట్టుగా తెలుస్తుంది. అండ్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు కూడా ఐసీసీ మొత్తం కూడా 60 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించింది అన్నట్టుగా తెలుస్తుంది. సో, ఈ ప్రైజ్ మనీలో భారతదేశానికి అసలు ఎంత డబ్బొచ్చింది, ఏంటి అనేది ఒక్కసారి చూసినట్టయితే ఛాంపియన్స్ ట్రోఫీ కప్ మ్యాచ్ మొత్తానికి అంటే దానికి సంబంధించినటువంటి మ్యాచ్ల వివరాలు ఒకసారి చూసినట్టయితే 1998 నుంచి కొనసాగుతున్నటువంటి ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ టోర్నీలో టీమిండియా కేవలం 3 సార్లు మాత్రం టైటిల్‌ని సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. అండ్ మొదటిసారి కూడా 2000లో కప్‌ని సొంతం చేసుకున్నారు. అలాగే 2013లో కప్ గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలో మాత్రానికి 2025లో ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఈసారి టీమిండియా ట్రోఫీ సొంతం చేసుకున్నటువంటి సందర్భంగా భారత్ జట్టు మొత్తం అంటే $2.24 మిలియన్ అంటే సుమారు 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఫైనల్లో ఓడిపోయినటువంటి న్యూజిలాండ్ జట్టు సగం మొత్తాన్ని అంటే $11,20,000 అంటే 9.72 కోట్ల రూపాయల వరకు కూడా ప్రైజ్ మనీ అందుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అండ్ మొత్తానికి ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత భారతదేశానికి సంబంధించినటువంటి ఓవరాల్ ఇండియా మొత్తం కూడా ఒక రకమైనటువంటి పండగ వాతావరణం కనిపించింది. అండ్ ఫైనల్లో జరిగినటువంటి ఆటగాళ్ళు తక్కువ స్కోర్కే పెవిలియన్ దారి పట్టినప్పటికీ కూడా మిడిల్ ఆర్డర్లో వచ్చినటువంటి ఆటగాళ్ళు మాత్రం నిలదొక్కుని న్యూజిలాండ్ బౌలర్లను ఒక రకమైనటువంటి విరోచితంగా వాళ్ళని ఎదుర్కొన్నారంటగా తెలుస్తుంది. ఫలితంగా 4 వికెట్ల తేడాతో చివరి బంతి వరకు కూడా రవీంద్ర జడేజా 4 కొట్టడంతో భారత్ విజయం సొంతం చేసుకుంది. అలాగే టీమిండియా ట్రోఫీ గెలవడంతో దేశవ్యాప్తంగా కూడా క్రికెట్ అభిమానులు కూడా ఒక రకమైనటువంటి పండుగ వాతావరణం అనేది మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఐపీఎల్ సీజన్కి ముందే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ఈ సంవత్సరం ఒక మంచి శుభారంభాన్ని ఇచ్చిందన్నట్టుగా తెలుస్తుంది. సో, ఫైనల్గా చూసుకుంటే క్రికెట్ లవర్స్ అంతా కూడా ఒక రకమైనటువంటి సెలబ్రేషన్స్ మోడ్లో స్టిల్ కూడా కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది.